నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచై వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ రివ్యూ ఏంటంటే మన నవీన్ పోలిశెట్టి గారి సినిమా అనగనగా ఒక రాజు సినిమా 6 రోజులకు గాను ఎన్ని కలెక్షన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ ఎంత సాధించింది, బయ్యర్స్ అందరూ బ్రేక్ ఈవెన్లోకి వచ్చారా అనేది మన ఈ వీడియోలో క్లుప్తంగా వివరిద్దాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచై వ్లాగ్స్. నవీన్ పోలిశెట్టి గారి సినిమా అనగనగా ఒక రాజు వరల్డ్ వైడ్గా జనవరి 14వ తేదీన రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచే మిగతా సినిమాల కంటే కూడా బెటర్ టాక్తో దూసుకెళ్ళిపోతుంది అనమాట. 6 రోజులకు గాను కలెక్షన్స్ అయితే మాత్రం మూవీ టీం అయితే 100 కోట్ల రూపాయల పైన అయితే గ్రాస్ అయితే వచ్చిందని చెప్పి పోస్టర్ అయితే వేశారు. వివరాల్లోకి వెళ్తే కనుక ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 27 కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది. 45 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవాలి. ఇకపోతే నైజాంలో 7 కోట్ల 20 లక్షల రూపాయలు అయితే వసూలు చేసింది షేర్ వరకే. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ అయితే 20-30 లక్షల ప్రాఫిట్లోకి అయితే వెళ్ళిపోయారు, బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇకపోతే సీడెడ్లో 2 కోట్ల 20 లక్షల రూపాయలు అయితే వసూలు చేసింది, ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయితే వచ్చేసింది అనమాట. ఇకపోతే ఉత్తరాంధ్రలో దాదాపు 4 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేసింది. ఇకపోతే ఈస్ట్ గోదావరిలో 1,90 లక్షలు, వెస్ట్ గోదావరిలో 1,50 లక్షలు, అలాగే గుంటూరులో 2 కోట్ల రూపాయలు, కృష్ణాలో వచ్చి 1,80 లక్షలు, ఇకపోతే నెల్లూరులో వచ్చి 1 రూపాయలు. ఆల్మోస్ట్ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25 నుంచి 27 కోట్ల రూపాయల మధ్యలో అయితే షేర్ అయితే వసూలు చేసింది. 47 నుంచి 50 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది. ఇకపోతే రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక కలుపుకొని దాదాపు 2 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేసింది, ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది అనమాట. ఇకపోతే ఓవర్సీస్లో ఆల్మోస్ట్ 7 కోట్ల 27 కోట్ల 40 లక్షల రూపాయలు అయితే షేర్ అయితే వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ అయితే కూడా అయిపోయి డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ 30-40 లక్షల ప్రాఫిట్లోకి అయితే వెళ్ళిపోయారనమాట. ఇక ఓవరాల్గా సినిమా అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 35 కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది. దాదాపు 70 నుంచి 80 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవాలి. సినిమా అయితే అఫీషియల్గా టీం అయితే దాదాపు 100 కోట్ల గ్రాస్ అయితే కంప్లీట్ చేసిందని 5 రోజులకు గానని పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సినిమా అయితే ఇవాళ మండే రోజు కూడా అడ్వాంటేజ్, అది సండే రోజు దాదాపు ఒక సండే రోజు 4.5 కోటి రూపాయలు అయితే వసూలు చేసింది. 5th డే. ఈవెన్ మనశంకర్ వరప్రసాద్ గారు పోటీలో ఉన్నప్పటికి కూడా బెటర్ కలెక్షన్స్ అయితే వసూలు చేసిందనే చెప్పుకోవాలి. నవీన్ పోలిశెట్టి గారు సినిమా మండే రోజు కూడా మంచి హోల్డ్నే సంపాదించింది. దాదాపు 2 కోట్ల 50 లక్షల రూపాయలు షేర్ వచ్చేదానికైతే అవకాశాలు ఉన్నాయన్నమాట. మండే రోజు కూడా స్ట్రాంగ్గానే హోల్డ్ చేసింది. ఇక మండే నుంచి బయ్యర్స్ అందరూ లాభాల బాట పట్టినట్టే. బ్లాక్ బస్టర్ అన్నమాట ఈ సినిమా రిలీజ్ అయిన 5 రోజులకే అన్ని దాదాపు మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి బయ్యర్స్కి లాభాల బాట అయితే వెళ్ళిందనమాట. నవీన్ పోలిశెట్టి గారి సినిమా ఇప్పటి వరకు 35 కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది. థియేటర్స్ బ్రేక్ ఈవెన్ 27 కోట్లు అయితే దాదాపు 8 కోట్ల ఆదాయం ఇప్పటికే వచ్చేసింది సినిమాకి. అందరూ ఆల్మోస్ట్ బయ్యర్స్ అందరూ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయారు. పోలిశెట్టి గారు, నవీన్ పోలిశెట్టి గారు నటించిన 4 సినిమాలు 4 లోకాలు అన్నట్టుగా ఫస్ట్ సినిమా ఏజెంట్ ఆత్రేయ కాడి నుంచి ఫాలోడ్ బై జాతిరత్నాల రికార్డును కూడా బ్రేక్ చేయడం జరిగింది 5 రోజుల్లోనే. ఆ తర్వాత మిస్టర్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా సూపర్గా ఆడింది. ఇది 4వ సినిమా కూడా అనగనగా ఒక రాజు సూపర్ డూపర్ కలెక్షన్స్తో 4వ సినిమా కూడా సూపర్ డూపర్ కలెక్షన్స్తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్ళిపోయి మరిన్ని వసూలను సాధించి నిర్మాతలకైతే లాభాల పంట పండింది. నాగవంశీ గారు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి. నాగవంశీ గారు కూడా చెప్పారు ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అని. సో ఆయన అనుకున్న విధంగానే సినిమా అయితే మంచి కలెక్షన్ సాధించి సితార్ ఎంటర్టైన్మెంట్కి అయితే మంచి లాభాలు అయితే తెచ్చిపెట్టిందని చెప్పాలి. నవీన్ పోలిశెట్టి గారి కెమిస్ట్రీ అనేది హీరో హీరోయిన్ మధ్య మీనాక్షి చౌదరి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నంత కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ ఇయర్ కూడా అనగనగా ఒక రాజు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి తన ఖాతాలో మరొక హిట్ని అయితే వేసుకున్నారనమాట. సో సినిమా అయితే మాత్రం ఇప్పటి వరకు భారీ హిట్ దిశగా దూసుకెళ్ళిపోయి ఇంకా వచ్చేటంతా లాభాల బాటే అనే చెప్పుకోవాలి.
సినిమా అయితే మంచిగా స్ట్రాంగ్గా లాంగ్ రన్ అయితే కొనసాగడానికి ఎక్కువ స్కోప్ కూడా ఉంది సినిమా చాలా బాగా ఉండడం వల్ల. సో ఇది మన రివ్యూ ఇవాళ. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కమెంట్ తెలియజేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి మన వీడియోస్ చూసినట్లయితే 1-2 సార్లు చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మరిన్ని అప్డేట్ కోసం ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.